ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆన్లైన్లో ఫిర్యాదులు చేసే అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మనమిత్ర వాట్సాప్లో కూడా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించాలన్నారు. వాయిస్ మెసేజెస్ పెట్టినా వాటిని కూడా ఫిర్యాదులుగా స్వీకరించేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మొబైల్ నెట్వర్క్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సిఐఐ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే అంశంపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు సేవల్ని సులభతర ప్రక్రియను మొదలుపెట్టామని, ముందుగా 11 రకాల సేవల్లో ప్రక్రియలను కుదుస్తున్నామని అధికారులు తెలిపారు. అలాగే ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో సుమారు 3000 ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, 3 నెలల్లో సమస్య పరిష్కరించాలన్నారు. ఈ మేరకు నెట్వర్క్ సంస్థలతో మాట్లాడాలని సూచించారు. నవచేతన పేరుతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేపట్టిన ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్ స్క్రీనింగ్ విధానంపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పిల్లల ఎదుగుదల, వారి మానసిక, శారీరక పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33,949 మంది పిల్లలను స్క్రీన్ చేసినట్లు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారితో పాటు ఇళ్లకు కూడా వెళ్లి స్క్రీనింగ్ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. స్క్రీనింగ్తో పాటు ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై పైలట్ ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. సింగపూర్తో బలమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు ఏపీ ఉపాధ్యాయుల బృందం వెళ్లిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. విద్యారంగంలోనూ అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినట్లు వివరించారు. ప్రభుత్వంలో పెట్టుబడుల గ్రౌండింగ్ పై దృష్టి సారించామని మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో 750 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని, ప్రతి 15 రోజులకోసారి ఆయా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తున్నామన్నారు. చెన్నైలోని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్తో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సింగపూర్తో ఏపీ భాగస్వామ్యం మరింత బలోపేతంపై చర్చించారు. భారత్, సింగపూర్ మధ్య సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, సముద్ర సంబంధిత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడంలో ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి లోకేష్ వారికి వివరించారు. రాష్ట్రంలో 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గూగుల్, ఆర్సెల్ఆర్ మిట్టల్ వంటి కంపెనీలు ఏపీకి వచ్చాయని వెల్లడించారు. రాష్ట్రంలో గత ఏడాది కంటే జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైందన్నారు. గతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి పారదర్శక విధానంలో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అనంతరం లోకేష్ రష్యా పర్యటన విశేషాలను పంచుకున్నారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందంజలో ఉందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ ప్రశంసించారు. ఏపీ మంత్రుల బృందం ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏపీతో భాగస్వామ్యం బలోపేతానికి కృషి చేస్తారని చెప్పారు. మత్తు పదార్థాలను అరికట్టడంలో ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మత్తు బాధితులు పునరావాస కేంద్రాల ద్వారా ఆ వ్యసనాల నుంచి బయటపడ్డం మరో పునర్జన్మేనని తెలిపారు. మత్తు పదార్థాల అంశంలో చికిత్స కంటే నివారణ మేలు అన్న విధంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. పరివర్తన చెందిన మత్తు పదార్థాల బాధితులకు పునరావాసం కల్పిస్తూ విశాఖ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తల్లి కడుపు నుంచి బయటికి రావడం జన్మ అయితే, మత్తు పదార్థాల నుంచి బయటపడటం పునర్జన్మ అని అన్నారు. మళ్లీ వారికి సమాజంలో గౌరవం పెరగాలని తెలిపారు. మత్తు పదార్థాల నుంచి విముక్తి పొందిన వారిని చిన్న చూపు చూడవద్దని కోరారు. డ్రగ్స్, గంజాయి నివారణ ఈగల్ ఒక్కదానిదే బాధ్యత అని భావించకుండా పోలీసులు కూడా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 49,000 ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తల్లి కడుపున పుట్టడం ఒక జన్మ అయితే, ఇలాంటి అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి బయటకు రావడం అనేది పునర్జన్మే. మళ్ళీ వాళ్ళకి సమాజంలో గౌరవం పెరగాలి. నేను కూడా ఏం కోరుకుంటున్నానంటే, ఈ రకంగా రీహాబిలిటేషన్ సెంటర్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ మీద చిన్న చూపు చూడకండి. చిన్న చూపు చూసి వాళ్ళని మరీ అంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చుట్టుపక్కల వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే అటువంటిప్పుడే వాళ్ళకి కూడా ఒక మంచి చేసిన వాళ్ళం అవుతాము. నేను అదే కోరుకుంటున్నా. ఈరోజు గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ వాళ్ళు, సీడ్ ఆర్గనైజేషన్, ఎస్పెషల్లీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ చాలా మందికి ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు డీ అడిక్షన్ సెంటర్స్ మేము కూడా ఓపెన్ చేస్తాము, మాకు కూడా సపోర్ట్ చేయండి అని.
ఈరోజు ప్రిజెన్స్ లో కూడా ఇంతకు ముందు బయటకు వచ్చి డీఅడిక్షన్ సెంటర్స్ లో ఉండేవాడు, కానీ ఈరోజు సెంట్రల్ ప్రిజెన్స్ లో డీఅడిక్షన్ సెంటర్స్ కూడా లోపలే పెట్టాము. లోపలే పెట్టి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో ఒకటేంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ముందు ప్రివెంట్ చేయాలి, తర్వాత ఆల్రెడీ అలవాటు అయిపోయిన వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి, అసలు లోపలికి రాకుండా ఎలా చేయాలి, ఇది ఒక కార్యాచరణ పెట్టుకుని ముందుకెళ్తున్నాం. ఈ రోజే చూసారు అంటే ఈ డ్రగ్స్ మీద, గాంజా మీద డిపార్ట్మెంట్ కి నేను ఎస్పెషల్లీ ఒక అప్రిషియేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈగల్ టీమ్ బాధ్యత మా బాధ్యత కాదు అని ఎవ్వరు అనుకోవట్లేదు. లిటరలీ ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాలో ఒకరు చైతన్య ప్రోగ్రామ్ పెడతారు, ఒకరు అభ్యుదయ ప్రోగ్రామ్ పెడతారు, ఒకరు డ్రగ్స్ వద్దు బ్రో అంటారు, ఇంకొకరు డ్రగ్స్ పై దండయాత్ర, ఒక సంకల్ప, అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో డిఫరెంట్ నేమ్స్ తో పోలీస్ డిపార్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని క్రియేట్ చేస్తుంది. ఈవెన్ స్కూల్స్ లో ఈగల్ క్లబ్లు దగ్గర 48,000 ఈగల్ క్లబ్లు ఈ రోజు స్కూల్స్ లో ఉన్నాయి. ప్రతి స్కూల్ కి మా డిపార్ట్మెంట్ వెళ్తున్నారు, వీక్లీ వన్స్ వెళ్ళి వారికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అరే నాన్న ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఇలా ఉంటుంది మీకు తెలియదు, ఒక వెబ్సైట్ కూడా ఈగల్ వెబ్సైట్ కూడా ఓపెన్ చేస్తాం. కాబట్టి ఒకటే కోరుకుంటున్నానండి, ఈ డ్రగ్స్ మీద కానీ గాంజా మీద అరికట్టడంలో ప్రభుత్వ పాత్రతో పాటు అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్, అతి ముఖ్యంగా ప్రజల సహకారం అవసరం. అందుకే అటువంటి మూలాలు ఎక్కడైనా కనిపించినా కూడా కంపల్సరిగా 1972కి 112కి కాల్ చేయమని మిమ్మల్ని. భూమి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ఎరువులు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని అన్నారు. ఉద్యాన పంటలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఉంగుటూరు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ వర్సిటీలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో వ్యవసాయానికి కనీస సహకారం లేదని, విత్తనం కంపెనీలకు కూడా బకాయిలు పెట్టి వెళ్లారని ఆరోపించారు. మేము వచ్చాక రాయితీపై రైతులకు విత్తనాలు ఇస్తున్నామని, భూమి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ఎరువులు అందిస్తున్నామని, యాప్ ద్వారా 20 రోజుల్లో 11 లక్షల మంది ఎరువులు తీసుకున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఎరువులు తీసుకున్న వారిలో 3 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉన్నారని, రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని పేర్కొన్నారు. ఉద్యాన పంటలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఆయన సూచించారు. వర్జీనియా పొగాకు ధర సరిగా లేదని టొబాకో బోర్డు వ్యాపారులతో మాట్లాడామని, కిలో 200 రూపాయల కంటే తక్కువకు కొనడానికి వీల్లేదని చెప్పినట్లు చెప్పారు. రైతుకి ఎడ్యుకేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇదేదో పూర్వం పద్ధతిలో మా తాతలు ముత్తాతలు చేసినటువంటి వ్యవసాయాన్ని మనం చేస్తామంటే ప్రభుత్వాలు ఎంత మీకు సహాయం చేసినా సరే మీరు నిలదొక్కుకోలేరు. పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి మార్కెట్ను అనుగుణంగా మనం వ్యవసాయం చేస్తే తప్ప, ఈరోజు వ్యవసాయం అంటే అందరం వరి తప్ప ఇంకొక పంట పండించడం, కాలువల్లో నీరు వచ్చిందంటే వరి తప్ప ఇంకోటి పండించడం. వ్యవసాయం అంటే రైతులు వరి అనుకుంటున్నారు. వ్యవసాయం మీద మనకు వస్తున్న ఆదాయం 50,000 కోట్లే. అదే హార్టికల్చర్కి వెళ్ళామనుకోండి, ఈరోజు పామాయిల్ బ్రహ్మాండంగా 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. పామాయిల్లో మొదట పొగాకు వేస్తున్నారు, తర్వాత కోకో వేస్తున్నారు, తర్వాత పెప్పర్ వేస్తున్నారు. ఒకదానికి ఒక పంట అదనంగా వస్తుంది, విపరీతంగా రాబడి వస్తుంది. హార్టికల్చర్లో ఆదాయం దాదాపుగా 1,80,000 కోట్లు వస్తుంది. చూడండి, వ్యవసాయంలో మనకు ఉద్యోగస్తులు 80% వ్యవసాయ శాఖ ఉద్యోగస్తులు, అందులో ఆదాయం 50,000 కోట్లు వస్తుంది. 10% 15% హార్టికల్చర్లో ఉన్నారు, అందులో ఆదాయం 1,50,000 కోట్లు వస్తుంది. దీన్ని మనం చర్చించాలి, తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. మేము అన్ని చేస్తాం. ఈ సంవత్సరం ఎల్నినో కూడా తట్టుకోవడానికి అనేక మార్గాలు వెతుకుతున్నాం. మేము వెతికితే మార్గాలు వెతుకుతాం, ఆచరించవలసింది మీరు. వైసీపీ హయాంలో రాయలసీమలో రక్తపు టేరులు పారించారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో రాయలసీమ అభివృద్ధిలో పరుగులు పెడుతుందని వ్యాఖ్యానించారు. అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని పునరుద్ఘాటించారు. ప్రతిపక్ష హోదా దక్కని వాళ్లు కూడా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడారు. రఫా అంటే పారిశ్రామికవేత్తలు వస్తారా అని మంత్రి ప్రశ్నించారు. గతంలో ఉన్న పరిశ్రమలను సైతం రాష్ట్రం నుంచి తరిమి కొట్టారని ఆగ్రహించారు. నేడు కూటమి ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు రాయలసీమకు వస్తున్నాయని వివరించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తున్నామని చెప్పుకొచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి డిపాజిట్లు కూడా రావని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఎన్ని కలలు కన్యా, ఎన్ని మాటలు చెప్పినా ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో వాళ్ళకి ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా రావు. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎక్కడ పోయినా అరాచకము. గతంలో రాజధానిని చూసి సర్వనాశనం చేశారు, పోలవరాన్ని నాశనం చేశారు. మళ్ళీ ఇక్కడ రాజధానిలో ప్రశాంతంగా ఉండేటువంటి రాజధాని
ఈరోజు అభివృద్ధి వరకు పరుగులు పెడతా ఉంటే ఏదో సంబంధం లేని రౌడీలను తీసుకొచ్చి ఎక్కడ రైతులు కానీ వాళ్ళని తీసుకొచ్చి రాయలసీమలో మళ్ళీ ఆ యొక్క రైతుల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కూడా మళ్ళా ఆ యొక్క అల్లర్లు సృష్టించడానికి చేస్తూ ఉన్నారు. ఏదేమైనా మా ప్రభుత్వం శాంతియుతంగా ఏది చేయాలనుకున్నామో ఆ యొక్క ఈరోజు రాయలసీమ దీనికి యొక్క సంబంధించినటువంటి రాజధాని ఖచ్చితంగా నిర్మించడం అయిపోతుంది. త్వరలోనే అన్నీ కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర అన్ని ప్రాంతాలకు సమన్వయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అటు పెట్టుబడులు కానీ రాయలసీమకు హబ్బు కానీ ఇండస్ట్రీస్ కానీ తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా గొడ్డలి పార్టీ వారి నాయకుడు మేల్కొని ప్రజలతో ఏదైతే ఉన్నాయో సూచనల ప్రకారం వెళ్ళాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అమరావతిలో జరిగిన దాడి ఘటనపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పందించారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని తట్టుకోలేకే వైసీపీ ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ అమరావతిలో ఇటువంటి ఘటనలు జరగలేదని ఆయన గుర్తు చేశారు. అమరావతిలో దాడికి పాల్పడిన వారంతా గతంలో విజయవాడ సెంట్రల్ టీడీపీ కార్యాలయంపై అలాగే తమ పార్టీ నాయకులపై దాడులు చేసిన పాత ముఠాకు చెందిన వారేనని ఎంపీ స్పష్టం చేశారు. ఆ దాడుల్లో పాల్గొన్న వారిలోనే మావిగన్ అనే నాయకుడు కూడా ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. గతంలో బోండా ఉమా గుడివాడ మాచర్ల ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా రాడ్లు కర్రలతో ఇలాగే దాడులు చేశారని గుర్తు చేశారు. అమరావతిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై దాడి చేసి తిరిగి దానిని రైతులపైనే నెట్టేయాలని చూడడం తీవ్ర విచారకరమని ఎంపీ అన్నారు. తప్పు తామే చేసి ఎదుటి వారిపై నిందలు వేయడం కంటే హాస్యాస్పదం ఇంకొకటి లేదని కేశినేని శివనాథ్ విమర్శించారు. ఇవాళ చక్కగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మేము ప్రతి చోట వెళ్ళి ఏం అభివృద్ధి జరుగుతుందో చెబుతున్నాం. ఒక్కరోజు కూడా ఈ గుండెల ప్రాంతంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరైతే అమరావతికి వెళ్ళిన పెద్ద రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. ఒక రాయి మట్టి కూడా వేయలేదు. వాళ్ళ పొలాలకు కూడా రేట్లు వచ్చే విధంగా మేము ఇక్కడ శంకుస్థాపన చేసాము. కాబట్టి వాళ్ళ కుటుంబ ఆస్తులు కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు నిన్నైతే ఎవరైతే దాడికి వెళ్ళారో వాళ్ళందరూ గతంలో మా ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఆఫీసును దాడి చేశారు. మాకు ఇక్కడ ఉన్న నాయకుల మీద దాడి చేశారు. అమరావతిని వద్దు మావిగన్న అన్న నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళి అమరావతి నాయకుల మీద మొసలికి అన్నీరు కడుస్తున్నారు. మేము అభివృద్ధి చేస్తున్నాం, ప్రజల్లో ఉంటున్నాం, అభివృద్ధి చూపిస్తున్నాం. అమరావతిలో రోజు అభివృద్ధి జరుగుతుంది. తట్టుకోలేక ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. గతంలో మీరు చూస్తే నిజంగా దాడి అంటే నిన్నేం దాడి జరగల. మా బోండా ఉమా గారి గుడివాడ వెళ్ళినప్పుడు ఏం జరిగింది, మాచర్లు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆయన కారు మీద ఏ విధంగా కత్తులు రాడ్డులు గన్నులతో రాడీ చేశారో మనం చూసాం. నిన్న రైతులు నిరసన చేస్తే దాన్ని దాడంటే దాన్ని ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకేమి. బీసీల ఆర్థిక సామాజిక అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేస్తోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. బీసీ వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిందని తెలిపారు. నాగవంశ సామాజిక వర్గ సంక్షేమ భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన పూర్తి సహకారం అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ ఏవీఎస్ రోడ్డు డాక్టర్స్ కాలనీలో నాగవంశ కళ్యాణ మండపం భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బీసీ వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిందని తెలిపారు. గతంలో నాగవంశ సామాజిక వర్గ సంక్షేమ భవనం కోసం స్థల సేకరణలో తాము సహకరించామని, నేడు భవన నిర్మాణానికి భూమి పూజ జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నాగవంశ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రమణారావుతో పాటు నాగవంశ సామాజిక వర్గ పెద్దలు, సోదర సోదరీమణులు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన పూర్తి సహకారం అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, జిల్లా అధ్యక్షులు బెవర రాము, ప్రధాన కార్యదర్శి తమ్మిన గణేష్, కోశాధికారి కాళ్ల సత్యం, డైరెక్టర్ మొకర ఆదిబాబు, ఎరుబోతు కనకారావు, కాళ్ల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో స్థల సేకరణ చేసిన జరిగింది. ఆ స్థల సేకరణకు అప్పుడు మేమందరం కూడా సహకరించాం. అలాగే ఇప్పుడు భవనం నిర్మాణం చేపట్టారు. ఈరోజు నాగవంశం రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు ఎరుబోతు రమణరావు, అలాగే మిగిలినటువంటి నాగవంశం సామాజిక వర్గ పెద్దలు, సోదరులు సోదరీమణులు అందరూ కలిపి ఒక పండుగ వాతావరణంలో ఇప్పుడే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వాళ్ళకి స్పష్టమైనటువంటి హామీని ఇచ్చాం. తప్పనిసరిగా ఈ భవనం పూర్తయ్యే వరకు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నిత్యం దీనికి అండగా ఉండి ఈ భవనం పూర్తయ్యే వరకు కూడా నాది బాధ్యతను కూడా వీళ్ళకి తెలియజేయడం జరిగింది.
బీసీల అభ్యున్నతి కోసం, బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం అన్ని సామాజిక వర్గాలకు కూడా సహకరిస్తాం, అండగా ఉంటాం. ఇది బీసీలకి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా అభినందన తెలియజేస్తాం. మరి నిర్మాణం చేస్తున్నటువంటి దానికి, అక్కడ జరుగుతున్న దానికి ప్రభుత్వ పరంగా ఎటువంటి నిధులు వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వేళలా గౌరవ శాసనసభ్యులు బోండా అమావాసరావు దృష్టికి, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ గారి దృష్టికి, అలానే మరి బీసీ మంత్రి అయిన సబితా గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల దృష్టికి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో వచ్చినటువంటి పెద్దల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఇది సంవత్సరంన్నరలో పూర్తి చేస్తాని కోసం మేము ఒక టైం బాండ్ కూడా పెట్టుకున్నాం. దాని ద్వారా పెద్దలు అందరూ కూడా మరి విరాళాలు అడిగి ఈ నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2 దశాబ్దాలుగా కడప ప్రజల స్టీల్ ప్లాంట్ ఆకాంక్షను కూటమి ప్రభుత్వం సాకారం చేస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తెలిపారు. 2028 నాటికి కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేసి రాయలసీమ యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రాయలసీమ అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ గొడ్డలిపార్టీ నాయకులకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. రాజధాని అమరావతిలో టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు గొడలి పార్టీకి లేదని పునరుద్ఘాటించారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మించకపోతే ఓట్లు అడగను అని 2019లో మాట ఇచ్చి మడమ తిప్పిన వ్యక్తి జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. 2019లో ఓసారి, 2023లో మరోసారి స్టీల్ ప్లాంట్ పేరుతో ప్రజలను మోసం చేసి 5 ఏళ్లలో ఒక్క ఇటుక కూడా వేయని కడప ద్రోహి జగన్ రెడ్డి అని గుర్తు చేశారు. 5 ఏళ్ల పాలనలో పులివెందులకే ఒక కొత్త పరిశ్రమను తీసుకురాలేక ఒక స్థిరమైన ఉద్యోగాన్ని కూడా సృష్టించలేని వైఫల్యాన్ని ప్రజలు మర్చిపోలేదని టీడీపీ ఎమ్మెల్సీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నేడు తమ ప్రభుత్వం రాయలసీమను పరిశ్రమల స్థాపనకు కేంద్రంగా మార్చిందని చెప్పారు. 2019-2024 మధ్య ఆ పార్టీ పాలనలో గొడ్డలి ఫ్యాక్టరీలు, ఫేక్ ఫ్యాక్టరీలు వచ్చాయి తప్ప కడప స్టీల్ ప్లాంట్ మాత్రం రాలేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. పరిశ్రమల పరంగా, సాగునీటి పరంగా, ఉద్యోగాల కల్పన పరంగా అన్ని రకాలుగా కడప జిల్లాను ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రథమ వ్యక్తి, ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో దశాబ్దాలుగా ఉన్న రాయలసీమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, అంతేకాకుండా విభజన చట్టంలో ఉన్న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని సాకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జూలై 3వ తారీఖున శంకుస్థాపన చేయడం జరుగుతోంది. దాదాపు 16,350 కోట్ల రూపాయల పెట్టుబడితో 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆ నిర్మాణాన్ని శంకుస్థాపన చేయడం జరుగుతోంది. 2028 లోపు ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి 2028లో దీన్ని ప్రొడక్షన్ను ఉక్కును తయారు చేయాలనే సంకల్పంతో అడుగులు ముందుకు. రాధా గాయత్రి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. రాధా గాయత్రి మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆమె మరణం వెనుకున్న రహస్యం బయటపడాలని, నిందితుడికి కఠిన శిక్ష పడాలన్నారు. రాధా గాయత్రి మరణంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. ఉత్తరాఖండ్ డీజీపీతో మాట్లాడమని ఏపీ డీజీపీకి చెప్పారన్నారు. ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టీకే రాధా గాయత్రి తల్లిదండ్రులు నేడు హోంమంత్రి అనితను కలిశారు. కూతురి మరణం, అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపై అనుమానాలను హోంమంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలని రాధా గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి కోరారు. ఇప్పటికే అక్కడి పోలీసులతో ఇన్ఛార్జ్ జాయింట్ సిపి మాట్లాడి కేసుపై వివరాలను తీసుకున్నారని ఈ సందర్భంగా హోంమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని రాధా గాయత్రి తల్లిదండ్రులకు అనిత భరోసా ఇచ్చారు. రాధా గాయత్రి కుటుంబ సభ్యులు తనను కలిశారని, ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని హోంమంత్రి అన్నారు. హోంమంత్రిని కలిసిన అనంతరం రాధా గాయత్రి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ, మా బాధను హోంమంత్రి అనితతో చెప్పుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హోంమంత్రి భరోసా ఇచ్చారని తెలిపారు. హోంమంత్రి భరోసాతో తమకు ధైర్యం కలిగిందన్నారు. రాధా గాయత్రి మృతి విషయంలో తమకు న్యాయం చేయాలని, శ్రీచరణ్ ఒకచోట ఉండకుండా పరిగెడుతున్నాడు అంటూ గాయత్రి తల్లిదండ్రులు వెల్లడించారు. మేము ఎన్నాళ్ళైనా పోరాడతాము. మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంది మనకి. అందుకనే మేమైతే పోరాడడం ఆపమండి. వాడు ఎంత తిరుగుతాడో తిరగనియండి, తిరిగి ఎప్పటికైనా దొరుకుతాడు. దొరకకుండా ఉండడు. ఆ రోజు మా మనశ్శాంతిగా ఉంటుంది. ఆ రోజు వరకు పోరాడతాం. మా పాపకు ఆత్మశాంతి కావాలి అంటే
వాడు దొరకాలి, వాడు నిజాలు చెప్పాలండి. వాడు చెప్తేనే కదా తెలిసేది. మేము చెప్తున్నాము, వాడు కూడా చెప్పాలి. నేనే చేశాను అని వాడు ఒప్పుకుంటాడు. ఒప్పుకోకపోతే అవ్వదండి, ఒప్పుకుంటాడు. ఇదైతే నాకు నమ్మకం ఉంది. నా పిల్లే నాకు నడిపిస్తోంది ముందుకు మమ్మల్ని. అమరావతి రాజధానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పర్యటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య మండిపడ్డారు. గతంలో అమరావతి తమ రాజధాని కాదని మాట్లాడిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారని నిలదీశారు. రాజధాని కోసం ప్రాణాలర్పించిన 272 మంది రైతుల జ్ఞాపకార్థం అమరావతిలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రికి బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. అమరావతి రాజధానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పర్యటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలోని తన కార్యాలయంలో చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో తామంతా గత ప్రభుత్వ బాధితులమేనని పేర్కొన్న ఆయన అసలు వైసీపీ నేతలు ఎవరి కోసం ఇక్కడికి వస్తున్నారని ప్రశ్నించారు. రాజధానిలో కొత్త కుట్రలకు తెరలేపుతూ రౌడీలతో వచ్చి రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అమరావతి తమ రాజధాని కాదని మాట్లాడిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారని నిలదీశారు. రాజధాని కోసం ప్రాణాలు అర్పించిన 272 మంది రైతుల జ్ఞాపకార్థం అమరావతిలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రికి బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. అలాగే రాజధానిపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టడానికి మరియు ప్రజలకు వాస్తవాలను వివరించడానికి రైతులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరిని తప్పుపడుతూ ఆయన ఆలోచన విధానం మారనంత కాలం ఇలాంటి చర్యలు సాగుతూనే ఉంటాయని బాలకోటయ్య విమర్శించారు. మీకు రాజధాని మీద విమర్శలు చేయాలని ఉంటే, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా మాట్లాడాలంటే యూ కెన్ అసెంబ్లీకి వెళ్ళండి, ప్రజలతో మాట్లాడండి. సమాధానం చెప్పడానికి 124 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒడ్డును కూర్చొని రాళ్ళేస్తారా? రౌడీ ముక్కలను పంపిస్తారా? ఎంతకాలం అంటున్నా నేను? రాష్ట్ర ప్రజలకి ఎన్ని తప్పుడు సంకేతాలు ఇస్తారు? జరుగుతున్న పనులు 34,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు అంటాడు ఒకడు, 2 లక్షల కోట్లు అంటాడు ఒకడు, 3 లక్షల కోట్లు అంటాడు వాడొకడు. 360 లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయి అంటాడు. అరే మీరు మనుషులా మరుగుజ్జులా? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? కాళ్ళు ముందున్నాయా అనుకున్నాయా? దెయ్యాలా పిశాసులా? మీకు దేవాలయం లాంటి అమరావతి పని ఏంటి? హూ ఆర్ యూ? ఈ నేల మీద పుట్టిన నాయకులు మీరు చేసిన పాపాలు, అరిష్టాలు, శాపాలు, కోపాలు, తాపాలు, దుర్మార్గమైన వైఖరిని ప్రదర్శించి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. అయ్యా జగను 24లో చెంపలు కొట్టారు, బుద్ధి చెప్పారు, జై అమరావతి అని అందాం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం వేంపాడులో దాత మునగా సుభాష్ చంద్రబోస్ తన భార్య మునగా నాగమణి జ్ఞాపకార్థం 2 లక్షల రూపాయలతో బస్సు షెల్టర్ను నిర్మించారు. ఈ బస్సు షెల్టర్ ప్రారంభోత్సవం నేడు జరిగింది. ముఖ్య అతిథిగా గన్నవరం బస్సు డిపో మేనేజర్ శివాజీ మరియు సూపర్వైజర్ మధు, కంట్రోలర్ బాబురావు, పంచాయతీ కార్యదర్శి హర్షకుమార్, గ్రామ పెద్దలు చింతయ్య, సాంబశివరావు, సాంబయ్య, శివ, నాగబాబు, పోతిరెడ్డి పాల్గొన్నారు. గన్నవరం బస్సు డిపో మేనేజర్ శివాజీ బస్సు షెల్టర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న బస్సు సౌకర్యం మరియు బస్సు షెల్టర్ నిర్మాణం సంతోషకరంగా ఉందన్నారు. ఇకపై ప్రయాణికులు ఎండ, వర్షం నుంచి రక్షణ పొందుతూ బస్సు ప్రయాణం కొరకు వేచి ఉండుటకు సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. అట్లాగే దాన్ని ఇప్పుడు 2 ట్రిప్పులు వస్తుంది. ఇంకో ట్రిప్ మధ్యాహ్నం కూడా ఇంకో ట్రిప్ వేయాల్సిందిగా కోరుతున్నాము డిపో బాటని. అట్లాగే విజయవాడ నుంచి ఇక్కడికి ఇందుపల్లి వరకు బస్సు కూడా ఏర్పాటు చేయమని కోరుతున్నాం. ఎట్లా చెన్నై వరకు వస్తుంది, దాన్ని ఎక్స్టెండ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మా ఇక్కడ బస్సు అంటే వేంపాడు, శాయింటిపాడు అండి. అది ఈ 2 కూడా ఇక్కడికి వస్తుందండి. అది తడిగాపుల్లోనే దారిలో ఎక్కుతుంది వాడది. ఇక్కడ అది ఇటు ఇందుపల్లి దాకా పొడిగిస్తే ఇందుపల్లి నుంచి శాయింటిపాడు, వేంపాడు మీద కూడా విజయవాడ వెళ్తుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మా అత్తగారైన మునగా నాగమణి గారి పేరున మునగా సుభాష్ చంద్రబోస్ గారు ఈ బస్ షెల్టర్ నిర్మాణం చేశారు. ఇక్కడ వచ్చే మన ప్రయాణికులు కానీ ఇబ్బంది పడకుండా ఉండటానికి షెల్టర్ నిర్మాణం చేసినారు. దీనికి సహకరించిన గ్రామస్తులందరికీ మా ధన్యవాదాలు. ఈ గన్నవరం నుంచి ఉయ్యూరుకి, వేంపాడు, చాగంటిపాడు గ్రామాల మీదుగా ఏర్పాటు చేసిన బస్సు నిమిత్తం ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు సౌకర్యార్థం మా మావయ్య గారు మునగా సుభాష్ చంద్రబోస్ గారు, మా అత్తయ్య గారు జ్ఞాపకార్థం, నాగమణి గారి జ్ఞాపకార్థం ఈ బస్ షెల్టర్ వేంపాడులో నిర్మించారు.
ఇది చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ గ్రామ ప్రజలు కూడా చాలా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేంపాడు గ్రామ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇంతకుముందు ఈ ఊరు నుంచి ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ బస్సు కావాలని చెప్పేసి. ఎమ్మెల్యే గారు డిఎం గారితో మాట్లాడిన వెంటనే 3వ రోజు నుంచి ఈ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం ఒక ట్రిప్పు, సాయంకాలం ఒక ట్రిప్పు పెట్టాము. ఉదయం అక్కడ 7:30కి బయలుదేరుతుంది, మళ్ళీ సాయంకాలం 4:10కి, అలాగే ఉయ్యూరు నుంచి 9:30కి ఉదయం, తర్వాత 6:50కి అటు నుంచి బయలుదేరుతుంది 5:50కి. ఈ బస్సు కంటిన్యూగా తిప్పుతున్నామండి. ఫస్ట్లో టికెట్లు ఉన్నప్పుడు తక్కువ ఎక్కారు, కానీ ఇప్పుడు సర్వీస్ బాగానే ఉంది. ఇది కంటిన్యూ చేస్తాం. బస్ షెల్టర్ వాళ్ళ మిసెస్ పేరు మీద, వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఇక్కడ నిర్మితమైనది. మేము చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఇక్కడ కిరాణా కొట్టు నడిపేవాడండి. మరి మేము చిన్నప్పుడు సరుకులు కొత్తే ఆయన శనగపప్పు అవి పెడతా ఉండేవాడు. అవి మేము అదే సంతోషంతో ఆ కొట్టుకు మళ్ళీ ఎప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం. మరి అదేవిధంగా మా గ్రామాన్ని మర్చిపోకుండా, మా గ్రామాన్ని చెడిపోయినా కూడా ఆయన గన్నవరంలో నివాసం ఉంటున్నాడు. మరి భార్యను కోల్పోయాడు, తల్లిదండ్రులు కోల్పోయాడు. అయినా సరే మా గ్రామాన్ని, వేంపాడు గ్రామాన్ని మర్చిపోకుండా ఈ రోజున వాళ్ళ తల్లిదండ్రుల పేర బస్ షెల్టర్ కట్టినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.